కూకట్పల్లి బాలిక హత్య కేసులో మిస్టరీ ఇంకా వీడలేదు. గత 4 రోజులుగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నా ఎవరు చంపారన్న విషయం తేలలేదు. చిన్నారిని చంపింది ఎవరు, ఎందుకోసం హత్య చేశారు, నిందితుడు ఎక్కడ, బిల్డింగ్లో ఉన్నవారే హత్య చేశారా, కుటుంబ కక్షలే బాలిక హత్యకు కారణమా వంటి ప్రశ్నలకు సమాధానం దొరకడం లేదు. ఈ కేసుకు సంబంధించి 5 టీమ్స్తో దర్యాప్తు చేస్తున్నా ఫలితం దొరకడం లేదు. చివరికి బాలిక తల్లిదండ్రులని పిలిపించి సుమారు 7 గంటల పాటు విచారించినా అంతు చిక్కని ప్రశ్నలు ఎన్నో ఉన్నాయి. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, కుకట్పల్లి మైనర్ బాలిక హత్య కేసు ఈ రోజుకి 5 రోజులు గడుస్తున్నా పోలీసులు ఇప్పటికీ సింగిల్ క్లూ సేకరించలేకపోయారు. ఈ హత్య ఎలా జరిగింది, ఎవరు చేశారు అనేది మినిమం బేసిక్ ఎవిడెన్స్ కూడా కుకట్పల్లి పోలీసులు సేకరించలేకపోయారంటే పోలీసుల పనితీరు ఏ విధంగా సాగుతోంది అనేది కూడా కళ్ళకు కట్టినట్టుగా కూడా ప్రజలందరికీ అర్థమవుతోంది. ఇంత టెక్నాలజీ పెట్టుకొని ప్రతి అణువణువున సీసీ కెమెరాలు ఉన్నాయి, 1,00,000 కెమెరాలు అంటూ గొప్ప చెప్పుకునేటువంటి పోలీసులు 5 రోజులైంది బాలికను అత్యంత దారుణంగా హత్య చేసి ఇప్పటి వరకు అసలు ఎవరు చంపారు, దేనికోసం చంపారు అని ఒక నిర్ధారణ చేయలేకపోతా ఉన్నారంటే పోలీసు వ్యవస్థ ఏమైనా నేరాలు జరిగినప్పుడు ఎంత ఆలస్యంగా ఈ కేసుని ఛేదిస్తా ఉన్నారు తెలంగాణ పోలీసులు అనేది కూడా చాలా క్లియర్ గా ఈ కేసుతో అర్థమవుతా ఉంది. ఇంత పెద్ద మర్డర్ కేసుని 5 రోజుల పాటు చేసేదేమీ లేక తీరా వారి తల్లిదండ్రులనే నిన్న గంటల పాటు తరబడి సుమారు 8-9 గంటల పాటు తల్లిదండ్రులను పోలీస్ స్టేషన్ పిలిపించి విడివిడిగా వారిని విచారణ చేపట్టి ఇక బయట నుంచి ఎలాగో వీళ్ళు వివరాలు సేకరించకపోయారు కాబట్టి ఉన్న ఒకే ఒక ఆప్షన్ వారి తల్లిదండ్రులు. వాళ్ళ తల్లిదండ్రులని పిలిపించి విడివిడిగా వారికి పాత గొడవలు, ఎవరితోటైనా వివాదాలు, ఎక్కడైనా ఏ రకమైనటువంటి సమస్యలు, మీ లైఫ్ స్టైల్, గతంలో మీరు ఎక్కడెక్కడ ఉండేవాళ్ళు, పెళ్లి కాకముందుకు మీరు ఎక్కడున్నారు, పెళ్లి అయిన తర్వాత ఎక్కడెక్కడ నివాసం ఉన్నారు, అక్కడ ఏవైనా ఇష్యూస్ రైజ్ అయ్యాయా, అక్కడ ఏవైనా గొడవలు మీకు ముందుగానే ఉండేదా, మీ కుటుంబ సభ్యుల్లో ఏవైనా గొడవలు ఉన్నాయా, మీ అపార్ట్మెంట్ లో ఎక్కడైనా గొడవలు జరిగాయా అంటూ అసలు హత్య జరిగిన రోజు తల్లిదండ్రులు తండ్రి మెకానిక్ షెడ్ లో, తల్లి ఫార్మా కంపెనీకి వెళ్లారా లేదా అంటూ కూడా అక్కడ ఆ 2 చోట్ల ఉన్నటువంటి ఉద్యోగులను సైతం పోలీసులు విచారించినట్టుగా తెలుస్తోంది. దీంట్లో తల్లిదండ్రుల పాత్ర ఏదైనా ఉండవచ్చా, బయట వ్యక్తులు దీంట్లో ప్రవేశించలేదు అన్నట్టుగా పోలీసులకు పకడ్బందీగా ఈ సమాచారం ఉంది. కాబట్టి ఈ కుటుంబ సభ్యుల్లో ఇంకేదైనా చేసి ఉండవచ్చు అనే దానిపై కూడా కొన్ని అనుమానాలతోనే తల్లిదండ్రుల్ని పిలిపించి సుదీర్ఘ విచారణ జరిపి 9 గంటల పాటు మొత్తం వాళ్ళ జీవిత చరిత్ర, వాళ్ళ పెళ్లి అనంతరం జరిగినటువంటి పరిణామాలు, భార్యాభర్త మధ్యలో ఏమైనా ఉన్నటువంటి గొడవలు, కుటుంబ సభ్యులతో గతంలో ఏదైనా పెట్టుకున్నటువంటి వివాదాలు, అపార్ట్మెంట్ లో ఉన్నటువంటి గొడవలు, మొత్తం వారి వివాహానికంటే ముందు, వివాహం తర్వాత ఉన్నటువంటి ప్రతి సిచ్యువేషన్ అన్నిటిని కూడా పోలీసులు దగ్గరుండి విచారించి ఈ తల్లిదండ్రుల పాత్ర ఏదైనా ఉండవచ్చా అనే ఒక అనుమానంతో మాత్రం తల్లిదండ్రుల్ని నిన్న విచారించినట్టుగా తెలుస్తోంది. ఈ కేసులో ఇప్పటికీ ఆ చిక్కుముడి వీడలేకపోతా ఉన్నది. బేసిక్ ఎవిడెన్స్ పోలీసులు సేకరించకపోతా ఉన్నారు. అసలు ఎవరు హత్య చేశారు అనేది ఇప్పటి వరకు కూడా కొలిక్కి తీసుకురాలేకపోతా ఉన్నారు. ఈ కేసు ఇంకిద్దరితో సమాధి అయిపోయినట్టేనా అనే ఒక అనుమానాలు కూడా వ్యక్తం అవుతా ఉన్నాయి. ఇప్పటికే కుకట్పల్లి పోలీసుల పైన తీవ్ర విమర్శలు పెరుగుతా ఉన్నాయి. హైఫై కమిషనరేట్ లో టెక్నాలజీని ఉపయోగిస్తున్నటువంటి పోలీసులు, కుకట్పల్లి పోలీసులు ఇప్పటి వరకు ఒక సింగిల్ ఎవిడెన్స్ ని కూడా సేకరించలేకపోయారంటే 5 టీంలు 5 రోజుల పాటు ఏం చేస్తా ఉన్నారు, అసలు ఇప్పటి వరకు ఈ టీం ని ఏర్పాటు చేసి ఏం ఎవిడెన్స్ సేకరించారు, అటు ఎస్ఓటీ గానీ, ఇటు ల్యాండ్ ఆర్డర్ గానీ, 5 స్పెషల్ టీమ్స్ గానీ ఒక చిన్న ఎవిడెన్స్ సేకరించలేకపోయారు అంటే తెలంగాణలో ఏవైనా నేరాలు జరిగినా, ఏవైనా అఘాయిత్యాలు జరిగినా, ఏదైనా దోపిడీ కేసులు జరిగినా పోలీసులు ఎంత అలసత్వంగా పనిచేస్తా ఉన్నారు, ఎలాంటి సమాచారం రాబట్టకుండా ఈ 5 రోజుల పాటు కాలయాపన చేశారు పోలీసులు అనేది కూడా అర్థం పట్టినట్టుగా ఈ కేసు కనబడతా ఉంది. ఒక అభం శుభం తెలియనటువంటి చిన్నారి, ఎవరు లేనటువంటి సమయాన్ని చూసుకొని హత్య చేసినటువంటి బాలిక, ఈ కేసులో ఇంకా ఆ చిక్కుముడిని పోలీసులు ఇడవలేకపోతా ఉన్నారు.
తల్లిదండ్రుల పైన అనుమానాలు వ్యక్తం చేస్తూ వారిని పిలిపించి ఈ గంటల తరబడి వారిని విచారించి వారి దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ అయితే లాగారు. ఈ 5 రోజులు గడిచినా కూడా చిన్న ఎవిడెన్స్ దొరకకపోవడంపై మాత్రం పోలీసులకు ఈ కేసు సవాలుగా మారింది. ఎందుకు ఇంత కక్షగా ఆ బాలిక పైన 20కి పైగా కత్తిపోట్లని ప్రయోగించాల్సి వచ్చింది? అది ఇంట్లో ఉన్నటువంటి ఒక కత్తిని ఎందుకు ప్రయోగించారు? దీని వెనుక ఉన్నటువంటి అసలు రహస్యాలు ఏంటి అనేది కూడా ఇప్పటికి కూడా అవి రివీల్ కాకపోవడము, ఆ సమాచారాన్ని సేకరించకపోవడంపై మాత్రం కుకట్పల్లి పోలీసుల పైన తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతా ఉన్నాయి. సందీప్, ముఖ్యంగా రవితేజ, దానికి సంబంధించి ఇంత కొంతమంది ఇప్పటికే విచారించారంటే ఆ విచారణ ఏమీ వెల్లడి కాలేదా? ఇటు అపార్ట్మెంట్ వాసులు, ఈ తల్లిదండ్రులు పనిచేస్తున్నటువంటి అటు మెకానిక్ షెడ్ సమీపంలో ఉన్నటువంటి ఇరుగు పొరుగు వారు, తల్లి పనిచేస్తున్నటువంటి ఫార్మా అసిస్టెంట్ ల్యాబ్ టెక్నీషియన్ గా ఉన్నటువంటి ఈ ఇరుగు పొరుగు వారు, మొత్తం అసలు హత్య జరిగిన రోజు, హత్య కంటే ముందు వీళ్ళు తండ్రి తల్లి ఇద్దరు కూడా ఈ పనికి హాజరయ్యారా లేదా, హాజరైతే అక్కడ ఉన్నారా లేదా మీరు గమనించారా అనే ఆ తోటి ఉద్యోగుల ఇన్ఫర్మేషన్ తో పాటు టవర్ లొకేషన్స్, తల్లిదండ్రుల యొక్క టవర్ లొకేషన్స్ ని కూడా ఆ హత్య జరిగిన రోజు మళ్ళీ వచ్చి తిరిగి వెళ్ళినటువంటి రికార్డ్స్ ఉన్నాయా అనే దానిపై కూడా తల్లిదండ్రులపైన అనుమానం వ్యక్తం చేస్తూ ఈ కేసుని దర్యాప్తు సాగిస్తున్నట్టుగా కూడా కనబడుతోంది. పోలీసులకు బయటి వ్యక్తులు ఎవరు ప్రవేశించలేదు అనేది కూడా పక్కాగా ఒక నిర్ధారణకు వచ్చి అపార్ట్మెంట్ వాసులందరినీ క్వశ్చన్ చేసిన తర్వాత వాళ్ళ హస్తం కూడా లేకపోవచ్చు అనే దానిపై కూడా బలమైనటువంటి అనుమానం వ్యక్తం అవ్వడంతో తల్లిదండ్రుల్ని పిలిపించి అసలు ఈ కుటుంబ చరిత్ర ఏంటి, ఈ తల్లిదండ్రుల చరిత్ర ఏంటి, ఎక్కడి నుంచి వచ్చారు, ఎక్కడ పుట్టారు, ఎలా వివాహం చేసుకున్నారు, అనంతరం ఎక్కడెక్కడ వీళ్ళు రెంటుకున్నారు, ఎక్కడ ఏదైనా వివాదాలు, గొడవలు, కుటుంబ సభ్యుల్లో ఏదైనా ఆస్తి వివాదాలు, కుటుంబ కలహాలు, తల్లిదండ్రుల మధ్య ఏమైనా గొడవలు ఇలాంటివి ఏమైనా ఉన్నాయా అంటూ కూడా ప్రతిదీ మొత్తం వారి లైఫ్ హిస్టరీని అంతా కూడా తెలుసుకొని వాళ్ళు చెప్తుంది నిజమేనా లేదా అటు తండ్రి ఇటు తల్లిని విడివిడిగా విచారించిన తర్వాత ఆ వివరాలన్నీ కూడా సేకరించి ఇద్దరు కూడా పొంతనతో ఉన్నటువంటి సమాధానాలు చెప్తా ఉన్నారా, పొంతన లేకుండా సమాధానాలు చెప్తా ఉన్నారా, అసలు ఈ పాత్ర వీరిదేదైనా ఉండవచ్చు అనే అనుమానంతో నిన్న కుకట్పల్లి పోలీసులు 9 గంటల పాటు తల్లిని తండ్రిని విడివిడిగా విచారణ చేపట్టి ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా సేకరించినట్టుగా తెలుస్తుంది. అయినప్పటికీ ఎలాంటి క్లూ అయితే లభించలేదు. తల్లిదండ్రులపై ఉన్నటువంటి అనుమానం కాస్త వీడడంతో ఈ తల్లిదండ్రుల పాత్ర లేదనేది కూడా కుకట్పల్లి పోలీసులు ఒక నిర్ధారణకు వచ్చారు. అటు అపార్ట్మెంట్ వాసుల పాత్ర లేకపోవడము, ఇటు తల్లిదండ్రుల యొక్క పాత్ర లేకపోవడము, బయటి వ్యక్తులు ఎవరు రాకపోవడం, అసలు హత్య ఎలా జరిగింది, 20 కత్తిపోట్లు పాప ఒంటి పైన ఎవరు పొడిచారు, ఎందుకోసం పొడిచారు, ఎవరు వాళ్ళు అనే దానిపై మాత్రం ఇంకా మిస్టరీ కొనసాగుతాం. సందీప్, థ్యాంక్ యూ రవితేజ. కుకట్పల్లి బాలిక హత్య కేసులో మిస్టరీ ఇంకా వీడలేదు. గత 4 రోజులుగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నా ఎవరు చంపారన్న విషయం తేలలేదు. చిన్నారిని చంపింది ఎవరు, ఎందుకోసం హత్య చేశారు, నిందితుడు ఎక్కడ, బిల్డింగ్ లో ఉన్నవారే హత్య చేశారా, కుటుంబ కక్షలే బాలిక హత్యకు కారణమా వంటి ప్రశ్నలకు సమాధానం దొరకట్లేదు. ఈ కేసుకు సంబంధించి 5 టీమ్స్తో దర్యాప్తు చేస్తున్నా ఫలితం దొరకట్లేదు. చివరికి బాలిక తల్లిదండ్రులను పిలిపించి సుమారు 7 గంటల పాటు విచారించినా అంతు చిక్కని ప్రశ్నలు ఎన్నో ఉన్నాయి.